ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగాన్ని తెలుసుకుంటున్నాం. అందులో మనకు 43 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మనము 43వ శ్లోకానికి కూడా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మొత్తంగా అసలు 1 నుంచి 43 శ్లోకాలలో ఆ భగవానుడు మనకు తెలియజేసిన విషయాలు ఏంటి అనేది ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. దీని ప్రారంభంలోనే మనకు అర్జునుడు ఏమడుగుతాడంటే, సాంఖ్యయోగంలో చెప్పిండు కదా, కోరికలను త్యజించు, మమతను అహంకారాన్ని త్యజించు, నువ్వు నీ ఆసక్తి పెట్టుకోకు వీటి మీద, ఇట్లా అన్నీ చెప్పిండు కదా. అయితే కర్మయోగము, జ్ఞానాన్ని పొందు అని చెప్పిండు. అయితే అర్జునుడికి ఏం అర్థం కాలేదట. అప్పుడు ఏం అడుగుతున్నాడంటే, కేశవ, నీ అభిప్రాయాన్ని బట్టి చూస్తే కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైంది అంటున్నావు. మరి భయంకరమైన ఈ యుద్ధాన్ని చేయమని నన్ను ప్రేరేపిస్తున్నావు కదా, మరి యుద్ధం అనేది కర్మమయ అవుతుంది. మరి నువ్వు ఎందుకు అట్లా చెప్తున్నావు? మరి కలగా పులగంగా అనిపిస్తుంది నీ మాటలు. ఒకసారి అదంటావు, ఒకసారి ఇదంటావు. నా బుద్ధి భ్రమకు లోనవుతూ ఉంది. ఏది చేయాలనేది నాకు కన్ఫ్యూజన్గా ఉంది. నాకు ఏది శ్రేయస్కరమో అదే తెలుపు, అంతేగాని నువ్వు ఇట్లా అన్నీ కలిపి చెప్పాకు అని అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు భగవానుడు చెప్తుండు ఈ కర్మయోగం 3వ అధ్యాయం కర్మయోగంలో ఏమని అంటే, లోకంలో 2 నిష్టలు ఉన్నాయి. ఒకటి సాంఖ్యయోగులు జ్ఞానం ద్వారా కనుక్కుంటారు, చేస్తారు. మరి యోగులకు కర్మయోగం ద్వారా కూడా నిష్ట కలిగి ఉంటారు. కర్మలు చేయడంలో నిష్ట ఉంటుంది, జ్ఞానంతో కూడా నిష్ట కలిగిన వాళ్ళు ఉంటారు. మరి మనుషులు కర్మలను ఆచరించడం అనేది తప్పదు. అంటే యోగనిష్ట సిద్ధి అతనికి లభించాలి అంటే ముందు కర్మలు చేయాలి. కర్మలు చేయకుండా కర్మలను త్యజించినంత మాత్రంలో వాళ్ళకి సిద్ధి కలగదు. కాబట్టి సాంఖ్యనిష్టను పొందాలి అంటే ముందు కర్మలు చేయవలసిందే. అంటే జ్ఞానవంతులు కావాలంటే ముందు కర్మలు ఆచరిస్తూ ఉండాల్సిందే అని చెప్పిండు. చెప్పి మరి క్షణమాత్రం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేం. మనం మానవులుగా జన్మించినప్పుడు మనం ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం, ఏదో ఒక అవయవాన్ని ఉపయోగించి. అయితే నిద్రపోయినప్పుడు సుషుప్తావస్థలోనే మనం ఏం పని చేయం, కానీ మన అంతరేంద్రియాలు పనిచేస్తాయి అప్పుడు కూడా కదండి. మనకైతే సుషుప్తావస్థ లోనే మాకు అన్ని కళలు కూడా వస్తూ ఉంటాయి. అయితే మనసులో కళలను వీక్షిస్తూ ఉంటాము. అంటే ఆ రకంగా మన అంతరేంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి. మరి ఏ పని చేయకుండా ఉండము. కాబట్టి మనుషులందరూ కూడా ప్రకృతి జనితంగా గుణాలకు లోబడి కర్మలు చేస్తారు. మన గుణాలు ఏంటి? మనకు 3 గుణాలు అని చెప్పిండ్రు. సత్వ, రజో, స్తమో గుణాలు. అయితే మనసుతో ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తుడివై నువ్వు ఇంద్రియాల ద్వారా కర్మలను ఆచరించాలి. అయితే ఇంద్రియాలను లోబర్చుకోవాలి. మనం ముందు లోబర్చుకొని మనం చెప్పినట్టు ఇంద్రియాలతోని పని చేయించుకోవాలి అని చెప్పిండు. అయితే ఇట్లా కర్మలను చేయకుండా ఉండొద్దు. మరి ఇట్లా శాస్త్రవిహితమైన కర్మలను చేయొద్దు. చేయడం వల్ల మనము జ్ఞానవంతులం కాదు. అంటే మనం చేసే కర్మలన్నీ వ్యర్థమవుతాయి, మనకు సంతోషాన్ని ఇవ్వవు, దుఃఖాన్ని ఇస్తాయి. కర్మలను ఆచరించలేదనుకోండి, అప్పుడు మరి శరీర నిర్వహణ ఏ విధంగా అవుతుంది? మనం ఏదో ఒక కర్మ, ఇప్పుడు నడవండి అని చెప్తాడు డాక్టరు, అది ఒక కర్మనే కదా. తినాలి,
మాట్లాడాలి, ఏదో అవసరాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటి? కర్మలు. మరి ఏ కర్మ చేయకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటా అంటే మనకు జీవితం ఎట్లా సాగుతుంది? శరీర నిర్వహణ అనేది సాగదు. కాబట్టి ఉద్యోగాలు చేయాలి, సంపాదించుకోవాలి, తెచ్చుకోవాలి, వండుకోవాలి, తినాలి, వాటి కోసం మాట్లాడాలి, పిల్లలను కనాలి, పిల్లల్ని పెంచాలి, ఏవేవో చేస్తూ ఉండాలి. ఇవన్నీ కర్మలు చేయవలసిందే. అయితే అవి ఎలా చేయాలి? శాస్త్రవిహితంగా చేయాలి, శాస్త్రంలో చెప్పబడినట్టు చేయాలి. అటువంటి కర్మలు చేస్తే మనకు జ్ఞానం కలుగుతుంది. అయితే కర్మలు చేయకుండా ఉండడానికి వీల్లేదు. బ్రహ్మదేవుడు కూడా యజ్ఞం చేసిండు. ఫస్ట్ యజ్ఞం చేసి సృష్టించిండు. అంటే ఆయన కూడా కర్మలు చేసిండు. మరి మీరు ఈ యజ్ఞం ద్వారా వృద్ధి చెందుతారు. మరి యజ్ఞం ఎందుకండి చేసేది అంటే, యజ్ఞములు కామధేనువులాగా మన కోరికలను నెరవేరుస్తాయి. మనం యజ్ఞాలు చేసినప్పుడు దేవతలు తృప్తి చెందుతారు. ఆ దేవతలేమో మన కోరికలను నెరవేరుస్తారు. మనకి ఇప్పుడు ఏది కావాలన్నా ఈ సృష్టిలోనే కదండి మనము కోరుకుంటాము. మరి ఈ సృష్టి ఎట్లా సృష్టింపబడుతుంది? ఎవరిది మేనేజ్ చేస్తున్నారు? ఈ నీళ్ళు, వర్షము, ఎండ, కాలము ఇవన్నీ ఎట్లా నిర్వహింపబడుతున్నాయి? మన ఇంట్లో బడ్జెట్, వంట చేసుకోవడం ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. కానీ దానికి కావాల్సినవి అన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా రాబడుతున్నాయి. మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాము, కానీ ప్రకృతి నుండే కదా అవన్నీ పొందేది. ఇప్పుడు వాటర్ బాటిల్ వేసుకుంటున్నాం, అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని? ప్రకృతి నుండే కదా తీసుకొచ్చేది. అట్లా మరి ఇవన్నీ సమృద్ధిగా, ఇప్పుడు నీళ్ళు లేనప్పుడు ఎట్లా ఉంటుంది? అట్లా సమృద్ధిగా ఉండాలి అంటే దేవతలను తృప్తిపరచాలి. దేవతలను తృప్తిపరచడం కోసం యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసినప్పుడు దేవతలు తృప్తిపడి నీకు ఆ ఫలితాన్ని ఇస్తారు. నువ్వు అప్పుడు సంతృప్తిగా ఉంటావు. కాబట్టి వేదములు విహిత కర్మలకు మూలాలు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినాయి వేదాలు అనేవి. కాబట్టి సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మ సర్వదా యజ్ఞాలయందే ఉంటాడు. యజ్ఞ పురుషుడు ఎవరు? పరమాత్ముడే కదా. కాబట్టి యజ్ఞం చేయడం వల్ల మనము వారి యొక్క దేవతల యొక్క అనుగ్రహం వల్ల అన్నిటినీ సమృద్ధిగా పొందుతాం. కాబట్టి మనం కర్మలు చేయాలి. అంటే రోజు మరి సృష్టి చక్రం ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు మేఘాలు నీళ్ళని తీసుకుంటున్నాయి, తీసుకొని మేఘాలలో నింపుకుంటున్నాయి, మళ్ళీ వర్షిస్తున్నాయి. ఎండ కొట్టినప్పుడేమో నీళ్లు పోతున్నాయి. అంటే దీన్ని మనం వాటర్ సైకిల్ అంటాం. అట్లనే ప్రకృతి చక్రం ఉన్నది. మనిషి పుట్టడము, చావడము, మళ్ళీ పుట్టడము, మళ్ళీ చావడము, ఈ జీవితంలో ఎన్నో పనులు చేసుకోవడం, ఇదంతా కూడా ఒక చక్రం. జరామరణ చక్రం అన్నమాట ఇది, జనమరణ చక్రం. అట్లనే కర్తవ్యాలు పాటింపాలి అంటే ఇంద్రియాలకు సుఖాలు అనేవి వస్తున్నాయి. ఈ జీవితంలో మనం పెరుగుతూ ఉన్న కొద్దీ, పుట్టినప్పుడు చిన్న పిల్లడు ఉంటాడు, వాడికి ఏం తెలుసు? వాడికి ఏది కావాలి అనేది కూడా తెలియదు. వాడికి బట్ట కట్టుకోవాలనేది తెలియదు, ఏది తెలియదు. వాడికి ఎవరు అలవాటు చేస్తాం? మనం అలవాటు చేస్తాం. చలి పెడితే ఇది వేయాలి, కాటన్ ఎండ కొడితే కాటన్ వేయాలి, పౌడర్ వేయాలి, కాటుక పెట్టాలి, ఇవన్నీ ఎవరు చేస్తారండి? మనం అలవాటు చేస్తాం. చేసిన తర్వాత ఆ అలవాటు వాడు తెలుసుకొని పెద్దగైనాక వాటిని ఎలాంటివి కావాలనేది కోరికలు కలుగుతాయి. అంతే కదా, మనకు కూడా అంతే కదా. చీరలు కట్టుకునే వాళ్ళకు చీరలు ఇట్లాంటిది కావాలా, అట్లాంటిది కానీ కోరికలు ఉంటాయి. డ్రెస్సులు వేసుకునే డ్రెస్సులు, ఇవి అవి కాకుండా ఇంకేవో కొత్త రకంవి కావాలని కోరుకోవడము. అంటే ఇప్పుడు ఇదే విచిత్రం అన్నమాట. అయితే కొన్ని మనకు అవసరం ఉన్నాయి ఉంటాయి, అవసరం లేని వాటి పట్ల కూడా మనము ఆకర్షితులం అవుతూ ఉంటాము. అక్కడ తేడాలు వస్తున్నాయి అన్నమాట. అయితే జీవితము వ్యర్థమైపోతుంది. ఇంద్రియాలను కేవలం మన సుఖం కోసం
అంటే ఆత్మసంతృప్తి కోసం కాకుండా కేవలం కోరికలను తీర్చుకోవడానికి, మనకు సుఖంగా ఉండడం కోసం. సుఖం వేరు, ఆనందం వేరు. సుఖం అంటే మంచిగా సుష్టుగా అన్ని పంచభక్ష పరమాన్నాలు పెట్టిరండి తిన్నాము, కూర్చుంటే మెత్తగా సోఫాలు, పండుకుంటే మెత్తగా పరుపులు, ఏసీలు, ఇవన్నీ పెట్టుకున్నాం కరెక్టే. కానీ మనకు నిద్ర వస్తుందా? నువ్వు నిద్ర పోయినప్పుడు నువ్వు ఆనందపడతావు. అందులో వండుకున్నా నీకు నిద్ర రావట్లే, పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి పండుకుంటే. అప్పుడు మనకు అంటే ఆత్మసంతృప్తి కలుగుతుందా? ఇంకేదో చేయాలి, అది చేయాలి, రేపు ఇటు పోవాలి, ఏమో చేయాలి అంటే నువ్వు దేనికోసం ఈ పరుపు మంచము కావాలని కోరుకున్నావు? నీకు మంచి నిద్ర పట్టాలని. కానీ అది ఎవరి చేతులు ఉందండి? ఈ బాహ్యమైన సుఖాల కోసం మనము కష్టపడుతూ ఉంటాము. కానీ ఆత్మ ఆనందం అనేది ఈ సుఖాల వల్ల రాదు. ఆత్మ ఆనందపడాలి అంటే ఆత్మ ఏం కోరుకుంటుందో దానికి సంబంధించినవి చేయాలి. కానీ మనకు ఆత్మ జ్ఞానం లేదు. కేవలము బాహ్యమైన విషయాల యందు ఆసక్తితోని మనము వీటినే కర్మలుగా ఆచరిస్తూ ఉన్నాం. పరమాత్మ ప్రాప్తి కావాలి అంటే ఎక్కడి నుంచి అవుతుంది? మనకు కాదు. మనం అంటాం యజ్ఞం చేయాలండి, యజ్ఞం చేయాలి అంటే యజ్ఞం చేసుకుంటూ కూర్చుంటే మరి ఎవరు ఆఫీస్కి పోతారు, ఎట్లా పని చేస్తారు? అంటే భగవంతుడు ఏం చెప్పిండు? కర్మలను ఆచరించడం మానొద్దు, లోకాలన్నీ కూడా నశిస్తాయి. కర్మలు లేకుంటే ఇంకా లోకంలో ఏం చేస్తారు? మనము ఇప్పుడు దేవతలకు ఈ వంట తిండి ఇవన్నీ ఏమి ఉండవు అక్కడ అంటే వాళ్ళు చేసే వాళ్ళకు వేరే విపరీతమైన శక్తులు ఉంటాయి. ఆ శక్తుల ద్వారా వాళ్ళు అవన్నీ పొందుతారు. అంటే ఆ శరీరాలు మన శరీరాల్లాగా ఉండవు కదా. అంటే ఈ భూమి మీద ఇటువంటి పాంచభౌతిక శరీరంతో మనకు విధించబడిన కర్మలు వేరే ఉంటాయి. దేవతలుగా ఉండే వాళ్ళు నిర్వహించే కర్మలు వేరే ఉంటాయి. కాబట్టి ఈ భూమి మీద మనం చేయాల్సిన కర్మలు ఏమున్నాయో అవే చెయ్యాలి అని చెప్తున్నాడు. అవి కాకుండా త్రిశంకు స్వర్గం తెలుసు కదా మనకు. త్రిశంకుడు స్వర్గానికి పోవాలి బొందితోనే అంటే అట్లా వీలు కాదంటే వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడు తీసుకుపోతా అన్నాడు. పోయిండా? మరి పోలేదు. అటు ఇటు కాకుండా నడిమిలో ఇరుక్కుపోయిండు ఆయన. వేరే స్వర్గం ఏర్పాటు చేసిండు ఆయన. కానీ అందరికి సాధ్యం అవుతుంది అనండి అట్లా. అయితే కర్మలు చేయడం ఎవరికి తప్పదు, రాజులైనా చేయవలసిందే. జనకుడు మొదలైన జ్ఞానులు కూడా రాజు అయినప్పుడు కర్మలను చేసిండ్రు. ఆ జ్ఞానము కలిగి ఉన్నంత మాత్రాన కర్మలు చేయకుండా ఉండడానికి సాధ్యం కాదు. లోకహితార్థమై కర్మలు చేస్తారు. జ్ఞానులైన వాళ్ళు ప్రజల కోసము జనకుడు రాజ్యపాలన చేసిండు, ఆయన జ్ఞాని అయినప్పటికీ. అంతేగాని లోకహితార్థమైన కర్మలు చేయవలసిందే ఈ భూమి మీద ఎవరు జన్మించినా కానీ అని చెప్తూ ఏమన్నారంటే శ్రేష్ఠుడైన పురుషుణ్ణి ఆచరిస్తారు అందరు. మరి కర్మలు ఎవరిని చూసి నేర్చుకుంటారు అంటే ఎవరు శ్రేష్ఠులు, ఎవరు గొప్పవాళ్ళు ఉంటే, జ్ఞానులు ఉంటే వాళ్ళు చేసిన వాటిని చూసి మిగతా వాళ్ళందరూ ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞాని అయిన వాడు సరిగా కర్మలను ఆచరించాలి. వాళ్ళు తప్పుగా ఆచరించి ఇతరులకు చూపెట్టకూడదన్నమాట. అందుకే నేను కూడా అవతారం ఎత్తినప్పుడు భూమి మీద కర్మల యందు ప్రవర్తించకుండా నేను దేవుణ్ణి కాబట్టి అని అలా ఉన్నాను అనుకో, గొప్ప హాని కలుగుతుంది లోకంలో. అగో కృష్ణుడు చేయలేదు, ఇప్పటికే అంటుంటారు కదండి. కృష్ణుడు 16,000 మందిని పెళ్ళి చేసుకున్నాడు, మేము 4 చేసుకుంటే ఏంటిది, 5 చేసుకుంటే ఏంటి అంటుంటారు. అట్లా నన్ను ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి మనుషులందరూ నన్ను అనుసరిస్తారు కాబట్టి నేను సావధానుడనై కర్మల యందు ప్రవర్తిస్తాను.
నాకు ఏమీ ఫలితం లేదు, ఈ కర్మలు చేయాల్సిన అవసరం లేకున్నా కూడా నేను కూడా కర్మలను ఆచరిస్తున్నా, మరి అట్లాంటిది నువ్వెందుకు ఆచరించొద్దు? నువ్వు ఆచరించవలసిందే. అయితే నేను కర్మలను ఆచరించడం మానితే లోకం కూడా మానుతుంది. కాబట్టి శ్రేష్ఠులైన వాళ్ళు విహిత కర్మలను ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలి. మరి లోకాలు ఎవరైనా కర్మలు చేయడం మానేస్తే లోకాలు అల్లకల్లోలమైపోతాయి. అంటే ఇక్కడ ప్రజా నష్టం వాటిల్లుతుంది. మరి అది కావడానికి కారకులు ఎవరైతారు అంటే జ్ఞానులైతారు. ఇప్పుడు నేను ఉన్నప్పుడు నేను సరిగా చేయకుంటే నన్ను చూసి అందరూ కర్మలను మానేస్తే లోకాలన్నీ కూడా నాశనం అవుతాయి. దానికి కారకుణ్ణి నేనే అవుతాను. కాబట్టి అర్జున, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తి కలిగి ఉండి ఆచరిస్తారు, కానీ జ్ఞానులేమో ఆసక్తి రహితులై లోకహితార్థము కర్మలను ఆచరిస్తారు. కాబట్టి పరమాత్మ స్వరూపంలో నిశ్చల స్థితిని పొందిన వాళ్ళు జ్ఞానులై ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే శాస్త్ర విహిత కర్మలను ఆసక్తి రహితంగా చేస్తారు. కాబట్టి దాని యందు కర్మ ఫల ఆసక్తి ఉండదు వాళ్ళకు. కేవలము అజ్ఞానులను ఉద్ధరించడం కోసం వాళ్ళు కర్మలు చేస్తారు. ఇప్పుడు యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉంటారు కదా, మన జిఆర్ స్వామి కానీ ఇంకా మఠాధిపతులు, శంకర మఠాధిపతి వాళ్ళు అందరూ కూడా ఎందుకు చేస్తారు? లోక కళ్యాణం కోసం చేస్తారు. వాళ్ళకి ఏదో ఫలితం కావాలి, సంపదలు కావాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలి. వాళ్ళ కోరిక ఏమిటి? లోకము సుభిక్షంగా ఉండాలి, అందరూ ధర్మాచరణ చేస్తూ ఆనందంగా ఉండాలి, అది వాళ్ళ కోరిక. కాబట్టి దానికోసం వాళ్ళు ఆదర్శవంతంగా ఉండి కర్మలు చేస్తారు, ప్రవచనాలు చెప్తారు, ఉపదేశాలు ఇస్తారు, బోధిస్తారు. ఇవన్నీ కర్మలే. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వేరే వాళ్ళు తరించడం కోసం చేస్తారు. కాబట్టి ఏదో రకంగా భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు కర్మలు చెయ్యాలి. వాస్తవంగా కర్మలన్నీ మనకు దేనివల్ల ఉత్పత్తి అవుతాయి? మరి కర్మలు అంటే గుణాల వల్ల. అహంకారము అనేది ఉంటుంది. ప్రకృతి గుణాల ద్వారానే మనకు కోరికలు కలుగుతాయి. అయితే ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైపోతారు అజ్ఞానులు. అయితే జ్ఞానికి మరి జ్ఞాని కూడా ఇక్కడనే ఉంటాడు కదా అంటే జ్ఞాని కూడా మోహితుడు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అది మనకు పనికిరాదు అనే విచక్షణ జ్ఞానం కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన మోహితుడు కాకుండా ఆ ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడు. కాబట్టి ఆయన జ్ఞానవంతుడవుతాడు, వీటి బంధాలలో చిక్కుకోడు. అజ్ఞాని ఏమవుతున్నాడు అంటే ఇంద్రియ లోలుడైపోయి ఇంద్రియ సుఖాల కోసము ఇంద్రియాల విషయముల పట్ల ఆసక్తితోని కర్మలు చేస్తూ ఉన్నాడు. అయితే మరి అంతర్యామి అయిన పరమాత్మ యందు చిత్తం ఎక్కడుంటుంది? ఇంద్రియ సుఖాల మీదనే వీళ్ళకి ధ్యాస ఇదే పోతున్నది. అంతర్యామి గురించి వాళ్ళు పట్టించుకోరు. మరి కర్మలన్నీ నాకే అర్పించి నువ్వు కర్మ ఫలము ఆశించకుండా కర్మలు చెయ్యి అంటే జ్ఞానులైన వాళ్ళే చేయగలుగుతారు. అజ్ఞానులు ఎట్లా చేస్తారు? వాళ్ళు ఎదురుగా కనబడేదే నిజం అనుకుంటారు. వాళ్ళు అట్లా చేస్తారు. కాబట్టి దోష దృష్టి లేకుండా శ్రద్ధతోని ఎవరు చేస్తారో వాళ్ళు కర్మబంధాల నుండి విముక్తులైతారు, వాళ్ళే జ్ఞానులు. అందుకే మనం కర్మలు చేయక తప్పదు, కర్మలు చేయాలి. బయట వ్యామోహితులను చేస్తాయి మన ఇంద్రియాలు. కాబట్టి ఇంద్రియాలను వశపరుచుకోవాలి. వశపరుచుకొని మనసు చేత ఇంద్రియాలను వశపరుచుకొని మరి బుద్ధి చేత మనసును వశపరుచుకొని మన ఆత్మ చెప్పిన విధంగా మనము కర్మలను చేయాలి. అంటే ఈ శరీరం అనేదే అసలు మన ఆత్మ కర్మబంధాలను తొలగించుకోవడానికి జన్మ తీసుకున్నాం.
కాబట్టి ఇంద్రియాల ద్వారా, ఈ శరీరం ద్వారా మనము మన కర్మబంధాలను తొలగించుకొని మన ఆత్మ ఆనందం కలిగే విషయాలను చేయడానికి ఉపయోగించుకోవాలి. అంటే మన ఇంద్రియాలు మన ఆత్మకి లోబడి ఉండాలి. అంతేగాని బయట విషయాలకు మనం లోబడి మన మనసు తొందరపడి ఆ పనులు చేసుకుంటూ మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. అట్లా చేయాలంటే ఏం చేయాలి? ఏ పని చేసినా కూడా కొంచెం ఆలోచించాలి. థింక్ బిఫోర్ యూ టాక్, థింక్ బిఫోర్ యూ డూ. మరి మీరు పెద్దవాళ్ళు ఏం చెప్పిండ్రో ఆలోచించండి. మీ పిల్లలకు కూడా చెప్పేటప్పుడు ప్రేమతో చెప్పండి. మనం అధికారంతో చెప్పి మార్చడానికి ప్రయత్నించద్దు. వాళ్ళు చేసేది వాళ్ళను కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. వాళ్ళు చేసే ప్రతి పనిని మనము ఒక్కొక్క శ్లోకానికి అర్థం చెప్పుకున్నప్పుడు వివరంగా వీటి గురించి చెప్పుకున్నాం. కాబట్టి మీరు వాటిని చక్కగా వినండి. నేను ప్లేలిస్ట్లో పెడతా కాబట్టి మొత్తంగా కూడా దీన్ని వినడం వల్ల మీకు సారాంశం తెలుస్తుంది అని మళ్ళీ సింహావలోకనంగా ఈ మొత్తం అన్ని శ్లోకాల యొక్క అర్థాన్ని, సారాంశాన్ని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అలా ఒక్కొక్క శ్లోకానికి కూడా తెలుసుకోండి. మీ అవకాశాన్ని బట్టి మీ పిల్లలకు కూడా వినిపియండి. రోజు ఇంట్లో భగవద్గీత శ్లోకాలను మీరు చెప్పండి, లేకుంటే పెట్టండి రికార్డు భగవద్గీత ఘంటసాల గారిది పెట్టి వినిపియండి. వినిపించడం వల్ల వాళ్లకు వినడం అలవాటు అవుతుంది. మెల్లగా తర్వాత అర్థం చేసుకుంటారు. తర్వాత దాని యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది వాళ్ళకు. ఆ విధంగా మనమైతే ప్రయత్నాన్ని మొదలు పెట్టాలని కోరుకుంటూ, మరి ఇదండి కర్మయోగం. తర్వాత మనము జ్ఞాన కర్మ సన్యాస యోగాన్ని రేపటి నుంచి ప్రారంభించుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.